నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన ఉండబోతుంది అన్న న్యూస్ మనం గత కొన్నేళ్లుగా వింటున్నాము. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున స్క్రూటినీ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈసారి సమర్థులకు ఇవ్వాలి, దాంట్లో కొన్ని వర్గాలకు సంబంధించి పెద్దపీట వేయాలి అన్న అంశాన్ని పరిగణలోనికి తీసుకోవడంతో ఆశావాహులు ఇప్పటికే తమ లాబింగ్లను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంట్లో కొంతమందికి మాకు ఈసారి ఖచ్చితంగా ఈ ప్రక్షాళనలో స్థానం ఉంటుంది అని అనుకున్నారు. బట్ అనుకున్న దానికి వారికి భంగపాటు తప్పలేదని చెప్పాలి. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ ఆయనకు మంత్రి పదవి రావట్లేదు అన్న న్యూస్ తెలిసిన తర్వాత బహిరంగంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకు బోండా ఉమా గారికి మరి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు? మరి ఆయన అక్కసు వెలగక్కిన అక్కసు అనాలా ఆక్రోషం అనాలా రెండు అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ అంటే కొందరు పేర్లను లేవనెత్తారు. వాళ్ళ పేర్లు తీసుకురావడానికి ప్రధాన కారణం అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఏంటి బోండా ఉమా గారు బహిరంగంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాసంశెట్టి సుభాష్ ఎవరు, సవిత ఎవరు, ఇలా 2-3 పేర్లను కూడా ఆయన ఎత్తుకోవడం జరిగింది. మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఎవరు, మేము మొదటి నుంచి ఉన్నాము, మా లాంటి వాళ్ళని గుర్తించకుండా ఎవరెవరికి ఇవ్వడం ఏంటి అనేసి అని అంటున్నారు. మరి ఈయనే ఇంత బాధపడిపోతే గతంలో 7-8 ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేసి 1-2 సార్లు తప్పితే తర్వాత పార్టీకి అంకితమైన వాళ్ళకి రాని వాళ్ళు ఇంకెంత బాధపడాలి? మరి బోండా ఉమా గారి కామెంట్స్ గురించి మీరు ఏం చెప్తారు? బొండా ఉమామహేశ్వరరావు గారు 2014లో మొదటిసారి ఆయన శాసనసభకి ఎంపిక కావడం జరిగింది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి. అప్పుడు కూడా సెంట్రల్ నియోజకవర్గం నుంచి బొండా ఉమా గారిని కాదని మరొకరికి ఎవరికో అవకాశం ఇవ్వాలన్నటువంటి వాదన తెర మీదకి వచ్చిన సమయంలో అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంత ప్రముఖంగా ఉన్నటువంటి సొంత సామాజిక వర్గ నేతల్ని వెంటబెట్టుకుని బొండా ఉమామహేశ్వరరావు గారు సుజనా చౌదరి గారి కార్యాలయానికి వచ్చిన విషయం నాకు ఇంకా ఇప్పటికీ కళ్ళ ముందు మెదలాడుతూ ఉంది. వచ్చి విజయవాడలో కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అన్న వాదన తెర మీదకి తీసుకురావటం, దానిని అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించి అప్పుడు బొండా ఉమామహేశ్వరరావు గారికి అవకాశం ఇవ్వటం, ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి వైకాపా అభ్యర్థి గౌతమ్ రెడ్డి మీద ఆయన 27,000 పైచిలకు ఓట్ల ఆధిక్యతతో ఆయన గెలుపొందడం, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. అప్పుడే 14-19 మధ్యలోనే ఒకసారి మంత్రివర్గ విస్తరణ తెలుగుదేశం పార్టీ రెండో పర్యాయం చేపట్టినప్పుడు ఆయన మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించినటువంటి వరుస సంఘటనల నేపథ్యంలో ఏంటంటే ఈ సామాజిక వర్గం నుంచి తనను చాలా పూర్తి స్థాయిలో గుర్తించి తనకి మంత్రి పదవి కట్టబెడతారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారికి ఆ సంఘటనలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి వాటిని ధీటుగా ఎదుర్కోవడంలో కావచ్చు, ఆ విమర్శలకు ప్రతి విమర్శలు చేయడంలో కావచ్చు బొండా ఉమామహేశ్వరరావు గారు బాగా దూకుడుగా వ్యవహరించారు అప్పుడు. అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించి నిమ్మకాయల చినరాజప్ప గారు అప్పటికి ఉప ముఖ్యమంత్రిగా ఉండడం, హోంశాఖ కీలకమైన హోంశాఖ బాధ్యతలు ఆయనే నిర్వహిస్తుండటంతో నిమ్మకాయల చినరాజప్ప గారికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. గోదావరి జిల్లాలకు సంబంధించి ఆయనకు చాలా పెద్దపీట వేశారు ఆ సమయంలో. అలా మీకేంటంటే బొండా ఉమామహేశ్వరరావు గారికి మంత్రి పదవి ఆయన ఆశించారు, భంగపడ్డారు. అప్పుడు భంగపడిన తర్వాత ఇప్పుడే కదా, మొన్నే కదా, మొదటిసారే కదా ఎంపికయ్యారు, వెంటనే మంత్రి పదవి ఇస్తే ఎలాగా అని చెప్పేసి వారికి ఆ పదవి అందరి ద్రాక్ష అయింది. ఆ సమయంలో ఆయన అలిగి ఆయన పార్టీ సమావేశాలకు కానీ కొన్ని కీలకమైనటువంటి సమావేశాలకు ఆయన సదస్సులకు హాజరు కాకపోవడంతో ఆయన ఇంటికే పరిమితం అయినటువంటి సందర్భాల్లో అప్పుడు గన్నవరం శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారు వీళ్ళందరూ వెళ్ళి బొండా ఉమా గారిని బుజ్జగించి సముదాయించి తిరిగి కార్యక్రమాలకి హాజరయ్యేటటువంటి కేసీఆర్ నాని గారు కూడా వెళ్ళారు, విజయవాడ ఎంపీ కాబట్టి. అప్పుడు ఇవన్నీ ఇప్పటికీ గుర్తు వస్తున్నాయి, ఆ వరుస సంఘటనలన్నీ గుర్తు వస్తున్నాయి. 19 ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. వైకాపా అభ్యర్థి మల్లాది విష్ణు గారు గెలుపొందడం జరిగింది. మొన్న కనీవి నేరుగన ఆధిక్యత మొన్న సాధించారు. వైకాపా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద బొండా ఉమామహేశ్వరరావు గారు 67,000 ఓట్ల ఆధిక్యతతో ఆయన గెలుపొందడం జరిగింది. భారీ ఆధిక్యత, విజయవాడ సెంట్రల్లో సాధారణమైన ఆధిక్యత కాదు. మీకు అంత క్రితం మనకి బొండా ఉమ్మ గారు ఓడిపోయినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో 2019 ఎన్నికల్లో సిపిఐ జనసేన ఈ కూటమి ఉంది. అప్పుడు అభ్యర్థి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అని ఆయన పోటీ చేసి ఆయన 10,000 పైచిలకు ఓట్లు సాధించాడు. ఆయన లేకపోతే మీకు బొండా ఉమ్మ గారు అప్పుడే
గెలుపొందేవారు, అంత వైకాపా ప్రపంచంలో గెలుపొందేవారు, కొనసాగేవారు. ఇప్పుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన మంత్రి పదవి కోరడానికి ఆయనకి కనీవిని ఎరుగని ఏమంటారు ఒక ధీమా, ఒక భరోసా ఉండేది. వరుసగా 3 సార్లు గెలిచాను కదా అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బొండా ఉమ్మ గారు 2019లో ఆయన ఓడిపోయిన తర్వాత వైకాపా వాళ్ళు బొండా ఉమ్మ గారిని వైకాపాలోకి సాధారణంగా స్వాగతించడం జరిగింది. విజయవాడ తూర్పు బాధ్యతలు అప్పచెప్తామని ఒక ఏమంటారు ఒక ప్రతిపాదన బొండా ఉమామహేశ్వరరావు గారికి పంపించిన బొండా ఉమామహేశ్వరరావు గారు అసలు దానికి స్పందించలేదు. తెలుగుదేశం పార్టీతోనే ప్రయాణం చేస్తానని చెప్పారు. ఆ మాట కట్టుబడి తెలుగుదేశం పార్టీలను కొనసాగుతున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో విజయవాడ సెంట్రల్ నుంచి శాసనసభ్యులు. అయితే ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లోకేష్ గారు తనదైనటువంటి శైలిలో పార్టీని ఆయన నిర్వహించుకుంటున్నటువంటి తీరు కావచ్చు, పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటున్నటువంటి తీరు కావచ్చు, పార్టీలో ఆయన అంతకంతకు ఎదుగుతూ పార్టీకి సంబంధించి పాలనా యంత్రాంగం మీద, ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ పాలనకు సంబంధించిన యంత్రాంగం మీద తనదైనటువంటి పట్టుని లోకేష్ గారు పెంపొందించుకుంటున్నటువంటి సమయంలో సందర్భంలో ఏంటంటే బొండా ఉమామహేశ్వరరావు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఒకంత తెదేపా శ్రేణులను కూడా ఉలికిపాటుకైతే గురి చేశాయి. ఎందుకంటే నారా లోకేష్ గారు మొన్న మనకి 2024 ఎన్నికలు పూర్తయి ఇంతటి ఘన విజయాన్ని వాళ్ళు అందుకున్న తర్వాత ఏర్పాటు చేసుకున్నటువంటి మంత్రిమండలిలో వెల్ ఎడ్యుకేటెడ్ అయినటువంటి ఒక యంగ్స్టర్ కావాలి, ఎంఎస్ఎంఈ ఈ మినిస్ట్రీస్ అవి ఇవ్వడానికి అనుకున్నప్పుడు కొండపల్లి శ్రీనివాస్ గారిని వారు తెచ్చుకున్నారు. అట్లాగే రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనుకున్నప్పుడు యంగ్స్టర్ అయినటువంటి రాంప్రసాద్ రెడ్డిని తీసుకున్నారు. సవిత గారిని కురుబ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి కాబట్టి కురుబ సామాజిక వర్గం నుంచి సవిత గారిని తెచ్చుకున్నారు. అట్లాగే కలుగీత సామాజిక వర్గం నుంచి ఏవైతే పినిపే విశ్వరూప గారి ఇంటి మీద జరిగినటువంటి అమలాపురంలో జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, అంబేద్కర్ కోనసీమ ఆగ్రహ జ్వాలలు, ఆ సందర్భంలో మీకు ఎలివేట్ అయినటువంటి వాసంశెట్టి సుభాష్కి కలుగీత సామాజిక వర్గం నుంచి అవకాశం, ఇట్లా కొన్ని సామాజిక మరియు రాజకీయ సమీకరణలలో భాగంగా వీళ్ళందరూ మంత్రులు కావడం జరిగింది. ఇప్పుడు జరిగేటటువంటి మంత్రివర్గ విస్తరణలో ఏంటంటే చాలా సునిశ్చితంగా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంటే ఒక మంత్రి పదవి మాత్రమే, ఒక బెర్త్ మాత్రమే అక్కడ మనకి ఖాళీ ఉంది. దాన్ని ఫిల్ చేయటంతో పాటు ప్రక్షాళన చేయాలనుకుంటే ఎవరెవరిని తొలగించాలంటే తొలగించేటటువంటి జాబితాలో చాలా పేర్లు 7, 8, 9 డబుల్ డిజిట్కి వెళ్ళిపోతున్నాయి పేర్లు. ఎందుకు? వాళ్ళని ఖచ్చితంగా తొలగించాలి, వాళ్ళకు కారణాలు సహేతుకమైనటువంటి కారణాలు చెప్పి వాళ్ళు నొచ్చుకోకుండా వాళ్ళకు ఉద్వాసన పలకాలి. ఉద్వాసన పలికిన తర్వాత వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత మరొక రకంగా ప్రాధాన్యత ఇస్తూ, ఎందుకంటే వాళ్ళు ఇన్యాక్టివ్ అయిపోకూడదు. కాన్స్టిట్యున్సీలో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ వాళ్ళు ఇన్యాక్టివ్ కాకుండా వాళ్ళకి ఆ విధమైనటువంటి ఉద్వాసన పలుకుతూ తనదైనటువంటి శైలిలో సరికొత్త మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా, సామాజిక సమీకరణలో భాగంగా కొంతమందికి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఏది? తెలుగుదేశంలో ఉంది, కూటమిలో ఉంది. అందులో భాగంగా నారా లోకేష్ గారు ఆ విధమైనటువంటి చర్యలు ఆయన చేపడుతున్నారు. ఇప్పుడు ఉమామహేశ్వరరావు గారి వ్యాఖ్యలు చూసిన తర్వాత బొండా గారి వ్యాఖ్యలు ఏంటంటే ఆయన మొదటిసారి ఏడు నాకు ఇవ్వలేదు, నేను రెండోసారి ఎమ్మెల్యే, 3 సార్లు 3 ఎన్నికలు చేశానంటే 8 ఎన్నికలు వరుసగా చేసినటువంటి 1989 నుంచి 2024 వరకు 8 ఎన్నికలు వరుసగా కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎదుర్కొని 4 పర్యాయాలు గెలిచి ఇవాళ ఎప్పుడు మంత్రి పదవి వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి సీనియర్ నాయకులు తెలుగుదేశంలో బండారు సత్యానందరావు గారు లాంటి వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు. అట్లాగే 4 ఎన్నికలు ఎదుర్కొని ఇవాళ 3 పర్యాయాలు గెలుపొంది జనసేన ఖాతాలో మంత్రి పదవి ఎదురు చూస్తున్నటువంటి పంచకల్ రమేష్ బాబు గారు అక్కడ ఎదురు చూస్తున్నారు. 5-6 ఎన్నికలు చేసి 4 పర్యాయాలు గెలిచి 4 పర్యాయాలు తెలుగుదేశంలోనూ గెలిచినటువంటి గౌర సామాజిక వర్గం నుంచి గణబాబు గారు లాంటి వాళ్ళు అక్కడ ఎదురు చూస్తున్నారు. వరుసగా 3 ఎన్నికలు 14, 19, 24 వరుసగా 3 ఎన్నికలు ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి గెలిచిన కాళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి బెందాళం అశోక్ గారు లాంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అట్లాగే వాల్మీకి సామాజిక వర్గం నుంచి 99లో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశంతో ప్రయాణం ప్రారంభించినటువంటి వాల్మీకి సామాజిక వర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు గారు లాంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇలా ఇన్ని ఎన్నికలు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాల ప్రయాణం చేసినటువంటి చాలామంది రాజకీయ నాయకులు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు తెలుగుదేశంలో చాలామంది కనిపిస్తారు. బొండా ఉమామహేశ్వరరావు గారి ఆక్రోశం కావచ్చు, లేకపోతే ఆయన ఆక్రందన కావచ్చు, ఆవేదన కావచ్చు, ఏంటంటే ఎవరెవరో ఏమిటేమిటి అయిపోతున్నారు, నేను ఇంకా కావటం లేదే అనేటటువంటి ఒక బాధ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు
ఉమ్మడి కృష్ణా జిల్లాకి లేకపోతే ఉమ్మడి గుంటూరు జిల్లాకి వెళితే ఏమైపోయిందంటే కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు నారా లోకేష్ గారు అక్కడే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మంగళగిరి నుంచి. జనసేనలో మనకి నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యం అక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏమైపోయిందంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనుకునేటప్పటికి మీకు విజయవాడ సెంట్రల్లో బొండా ఉమామహేశ్వరరావు గారు కనిపిస్తారు, ఆవనగడ్డలో జనసేన నుంచి మండలి బుద్ధప్రసాద్ గారు కనిపిస్తారు. ఆ జనసేన ఖాతాలో బుద్ధప్రసాద్ గారికి కాపు సామాజిక వర్గం ఈ ఖాతాలో ఇవ్వడం అనేది అసాధ్యం. ఎందుకంటే గతంలో ఆయన మంత్రి పదవి నిర్వహించారు కాంగ్రెస్ హయాంలో, ఆ తర్వాత తెలుగుదేశంలో డిప్యూటీ స్పీకర్ చేశారు కాబట్టి ఇప్పుడు అక్కడ సమీకరణలు అక్కడ పసువు. విజయవాడ సెంట్రల్కి వచ్చేటప్పటికి ఇక్కడేమో భాజపా నుంచి సుజనా చౌదరి గారు 1 టౌన్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అట్లాగే మరీ ముఖ్యంగా మన గద్దె రామ్మోహన్ రావు గారు ఆయన అక్కడ హ్యాట్రిక్ సాధించారు. ఎక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం 14, 19, 24 వరుస ఎన్నికల్లో ఆయనే గెలుపొందినటువంటి నేపథ్యం అక్కడ కనిపిస్తుంది. కమ్మ సామాజిక వర్గం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో వీళ్ళు అడగదలుచుకుంటే వారో వీరో ఈ స్థానాల్ని ఆశించవచ్చు, అడగవచ్చు. అది సాధ్యపడదు. సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమీకరణలు అసలు పొసగవు అనమాట. గన్నవరంలో యార్లగడ్డ వెంకటరావు గారు ఉన్నారు, లేకపోతే గుడివాడ వెళ్తే వెనిగండ్ల రాము గారు. కమ్మ సామాజిక వర్గానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇవ్వడం సాధ్యపడదు. కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఏదైతే ఉందో 3 ఎన్నికలు చేశారు, ఒకసారి ఓడిపోయి 2 సార్లు గెలిచారు అన్న నేపథ్యం తప్ప బొండా ఉమామహేశ్వరరావు గారికి మరొక బలమైనటువంటి సామాజిక రాజకీయ నేపథ్యం అక్కడ మనకి కనిపించదు అనమాట. అంటే ఒకటి కంపేర్ చేసుకుంటే ఏంటంటే బలంగా వాయిస్ అయితే వినిపించారు కదా, వినిపించారు. ఆయన అదే అంటున్నారు, అంటే ఆక్రోశాన్ని వెళ్ళబుచ్చారు, అందులో సందేహం లేదు. ఇప్పుడు మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని మనం పూర్తిగా ఒకసారి మనం తీసుకుని చూస్తే ఏమవుతుందంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మీకు నిమ్మకాయల చంద్రరాజప్ప గారి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కాపు సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇవ్వాలంటే సాధ్యపడదు. మనం పొత్తు ధర్మంలో భాగంగా జనసేన మనతో కలిసి ప్రయాణం చేస్తుంది కాబట్టి పిఠాపురం కాకినాడ జిల్లాలోకి వస్తుంది. పిఠాపురం మనకి పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అక్కడ వారికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. వారు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా మనకి ఇన్ని శాఖలు 4 శాఖలు ఆయన చేస్తున్నారు కాబట్టి అక్కడ మనకు ఒక సమీకరణ అక్కడ పూర్తయింది. అయిన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరొక కాపుకి ఇస్తే బండారు సత్యానందరావు గారు తప్ప మరొకరు కనిపించరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి. పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, కందులు దుర్గేష్ గారు జనసేన నుంచి నిడదవోలు ఆయన ఇక్కడే ఉన్నాడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు గారిని సామాజిక వర్గానికి సంబంధించి ఈ సామాజిక వర్గానికి ప్రతినిధిగానో సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలో పరిష్కారాలు సమన్వయము చేయాలనుకుంటే ఆయన నియోజకవర్గాన్ని దాటి పక్క నియోజకవర్గం గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి నిమ్మల రామానాయుడు గారు చేయటం లేదు. పాలకొల్లు నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో ఆయన తన పట్టుని సాధించారు. రాష్ట్ర మంత్రిగా ఆయన ఇవాళ తీరిక లేనటువంటి రాష్ట్ర మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. మన మహానాడులో కూడా కనీవినెరుగని ప్రసంగం ఆయన చేశారు. మనకు తెలుసు, మనకిప్పుడు రేపు ఉద్వాసన పలికితే గెలిగితే జనసేన నుంచి దుర్గేష్ గారిని పలికితే మరొకరు ఎవరు అనేటటువంటిది జనసేన నిర్ణయించుకుంటుంది, అది వేరే విషయం. ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సమీకరణలు ఈ విధంగా సాగుతాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ సామాజిక వర్గం నుంచి కాపు సామాజిక వర్గం నుంచి ఇవాళ మనకు స్పష్టంగా నారా లోకేష్ గారి ఆలోచన కావచ్చు, నారా లోకేష్ గారి విధానం కావచ్చు, నారా లోకేష్ గారి భావజాలం కావచ్చు ఏ విధంగా మనకు కనిపిస్తున్నాయంటే మనకి సానా సతీష్ గారిని 1.5 సంవత్సరాల పాటు రాజ్యసభకి నామినేట్ చేసి ఆయన ఆంతరంగికుల్లో ఒకరైనటువంటి సానా సతీష్ గారు కాపు సామాజిక వర్గం ఆయనను తిరిగి మరొక 6 సంవత్సరాల పాటు రాజ్యసభకి నామినేట్ చేయడం రెండో పర్యాయం అంటే మామూలు విషయం కాదు. కోనసీమకి సానా సతీష్ గారికి సంబంధం లేదు. సానా సతీష్ గారు రాజమండ్రి, కాకినాడ ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, బంధుబలగాలు ఉంటాయి కోనసీమకు వెళితే. కానీ మన కోనసీమలో సానా సతీష్ గారికి సన్మాన కార్యక్రమం జరిగితే కాపు సామాజిక వర్గం నుంచి మనకి బండారు సత్యానందరావు గారు స్వాగతం పలికారు, కందుల దుర్గేష్ గారు స్వాగతం పలికారు, గుంటూరు నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు వెళ్ళి స్వాగతం పలికారు. ఇంతమంది వెళ్ళి అక్కడ సామాజికంగా వీళ్ళందరూ కలిసి అక్కడ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకున్నటువంటి ఆ దృశ్యాలన్నీ మనకు కనిపిస్తాయి. సానా సతీష్ గారికి కన్నీవినెరుగని విధంగా గోదావరి జిల్లాలకు సంబంధించి నారా లోకేష్ గారు మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి అతనిని ఒక ప్రతినిధిగా చూపించేటటువంటి, అతనితో కనెక్ట్ అవ్వండి, ఈ కమ్యూనిటీ వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు అతనితో కమ్యూనికేట్ అవ్వండి అని నారా లోకేష్ గారు చెబుతున్న తర్వాత ఆయన రాజ్యసభకు నామినేట్ చేశారు. కాబట్టి ఇప్పుడు మంత్రి పదవి వచ్చేటప్పటికి రేపు మంత్రివర్గ విస్తరణలో భాగంగా
మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా ఈ ప్రాంతానికి సంబంధించి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే, ఈ సామాజిక వర్గానికి తెలుగుదేశంలో ఇవ్వాలనుకుంటే అయితే బండారు సత్యానందరావు గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బొండా ఉమామహేశ్వరరావు గారు ఎంత ఆక్రోశించినా, ఎంత ఆక్రందన ఆయన వెళ్ళగక్కినా, ఏ విధంగా ఆయన ఆవేదన చెందినా ఏంటంటే సామాజిక సమీకరణలలో భాగంగా ఏంటంటే వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు రాజకీయ నేపథ్యము, బలమైనటువంటి నేపథ్యము. ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ గారు ఎందుకు పరిశీలనలోకి రారు అని మీరు ప్రశ్నించవచ్చు, మీరు అడగవచ్చు. జగంపేట నియోజకవర్గానికి చెందినటువంటి జ్యోతుల వెంకటప్పారావు అలియాస్ నెహ్రూ గారు ఎందుకు రాకూడదు, వారు కూడా తెలుగుదేశంలో ఉన్నారు కదంటే, వారు ప్రజారాజ్యంలోకి వెళ్ళారు, ప్రజారాజ్యంలో నుంచి వెలుపలికి వచ్చి ఆ తర్వాత వైకాపాలోకి వెళ్ళారు, వైకాపాలో గెలిచారు, వైకాపాలో గెలిచి ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు, వైకాపాలోకి వెళ్ళారు వచ్చారు అన్నది ఒకటి తెలుగుదేశంలో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళని తెలుస్తూ ఉంటుంది. పైగా జ్యోతుల్ నెహ్రూ గారు ఏంటంటే ఆయన తనయుడైనటువంటి జ్యోతుల నవీన్ గారి రాజకీయ భవితవ్యం కోసం లోకేష్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన శిరసా వహించాల్సి వస్తుంది. అక్కడ ఎందుకు శిరసా వహించాల్సి వస్తుంది? జ్యోతుల నవీన్ గారి భవితవ్యం ఉంది, రాజకీయ భవితవ్యం తెలుగుదేశంలోనే, తెలుగుదేశంతోనే, రేపు నారా లోకేష్ గారితోనే ముడిపడి ఉంది ఆ భవితవ్యం అక్కడ. కాబట్టి జ్యోతుల నెహ్రూ గారు ఏ విధంగానూ ఆయన సామాజిక వర్గానికి నేను ఇప్పుడు ప్రతినిధిగా రాష్ట్ర వ్యాప్తంగా నేను పర్యటిస్తాను, లేకపోతే వైకాపాలో మొన్న అక్కడ జరిగినటువంటి రామచంద్రాపురంలో జరిగినటువంటి వైకాపా కాపు ఆత్మీయ సదస్సుకు సంబంధించి నేను వ్యతిరేకంగా నేను గళం విప్పుతాను అనేటటువంటి ఏమంటారు స్పందనకు ప్రతిస్పందన లాంటివి జ్యోతుల నెహ్రూ గారు చెయ్యరు అనమాట. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయి, ప్రభుత్వపరమైన, పాలనాపరమైన, పార్టీపరమైనటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయి వాటికి సంబంధించి ప్రతిరోజు మనకు అనునిత్యం వార్తల్లో పార్టీకి విధేయుడిగా బండారు సత్యానందరావు గారు చర్యలు మనకు కనిపిస్తాయి. కాబట్టి బొండా ఉమామహేశ్వరరావు గారు ఎంత ఆక్రోశించినా నారా లోకేష్ గారు ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. ఏం చేస్తే రేపు పార్టీ బలపడుతుందో నారా లోకేష్ గారికి ఇట్లా వెలుపలికి వచ్చి బహిరంగంగా బాహాటంగా ప్రశ్నించే గొంతుకలంటే ఖచ్చితంగా నారా లోకేష్ గారు సహించారు. మీ ఆవేదనని, ఆక్రోశాన్ని మీరు 1-to-1 ముఖాముఖి మీరు నారా లోకేష్ గారికి ఆయనతో చెప్పుకుంటే ఆయన వింటారు. ఖచ్చితంగా వినేటటువంటి పరిస్థితులలో, వినేటటువంటి ఎవరు ఏం చెప్పినా వినేటటువంటి నాయకత్వ లక్షణాల్ని ఇవాళ నారా లోకేష్ గారు కలిగి ఉన్నారు. అందుకు ఇవాళ నిలువుటద్దం ఇవాళ అనంతపురం జిల్లా మనం ఈ విశ్లేషణ చేస్తున్న సమయానికి అనంతపురంలో నారా లోకేష్ గారు ఆయన ప్రవేశించారు. నారా లోకేష్ గారి యాత్ర అక్కడ ఎంత విజయవంతంగా కొనసాగుతోంది, ఏ స్థాయిలో కొనసాగుతోంది అనడానికి ఉదాహరణ నిలువుటద్దం ఇప్పుడు ఇక్కడ నారా లోకేష్ గారి యాత్ర. ఎందుకంటే ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేయడము కేవలం ఏంటిది వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు దానికన్నా అధినేత నిర్ణయాన్ని క్వశ్చన్ చేసినట్టు కదా. ఇప్పుడు ఖచ్చితంగా సమీకరణాలు లేకుండా ఆయన ఏం పదవులు ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన నేపథ్యం ఏంటి, ఎందుకు ఇచ్చాను ఏంటని అధినేతకు ఒక థాట్ ఉంటుంది. అలాంటి థాట్ని మీరు క్వశ్చన్ చేయడం అని అంటే అది ఆయనకి నెగిటివిటీ. అది అర్థం చేసుకోకుండా ఎక్కడ వెళ్ళి మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. బహిరంగంగా మాట్లాడేటప్పుడు పార్టీకి నష్టం తప్పితే ఇంకేం ఉండదు. ఓకే, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని అవతల వాళ్ళు చిరువుల పనులు చేసి మాట్లాడడం తప్పితే అది ఆయనకు ఉపయోగం లేదు, పార్టీకి ఉపయోగం లేదు. పైగా ఏంటంటే సామాజిక వర్గాన్ని మీరు ఈ సామాజిక వర్గము నాది కాబట్టి ఈ ప్రాతిపదికన నన్ను మంత్రి పదవి నాకు ఇవ్వండి అని మాట్లాడేటటువంటి ఏ శాసనసభ్యుడికైనా, ఒక సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా ఎవరైనా సరే, ఏ సామాజిక వర్గం నుంచి అయినా సరే, నా ప్రశ్న ఏంటంటే వాళ్ళకి ముందు మీరు మీ సామాజిక వర్గాన్ని మీరు ఏం చేశారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఓకే, ముందు మీరు ఆత్మపరిశీలన చేసుకుని ఆ తర్వాత మీరు ఈ ప్రాతిపదికన మీరు ఏం కావాలో, ఏం అవుదాం అనుకుంటారో అప్పుడు మీరు కోరండి. దాన్ని చూద్దాం మరి విషయం ఎటువైపు దారితీస్తుందో, ఎవరు దీన్ని వాడుకుంటారు, ఎలా చిల్లుల పనులు చేస్తారనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.